గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం పెదనందిపాడు మండలం రావిపాడు గ్రామ రైతులతో ఆర్డీఓ శ్రీనివాసరావు ముఖాముఖి చర్చలు నిర్వహించారు. గుంటూరు ఛానల్ పర్చూరు వరకు పొడిగింపు నేపథ్యంలో భూసేకరణ లక్ష్యంగా ఈ చర్చ జరిగింది. ఈ క్రమంలోనే గుంటూరు ఛానల్కు భూములు ఇవ్వడం తమకిష్టమే కానీ భూమికి ప్రభుత్వం సరైన ధర ఇవ్వడం లేదని రావిపాడు గ్రామ రైతులు అన్నారు. ప్రభుత్వం ఇచ్చే డబ్బులతో ఇంకో ప్రాంతంలో భూమిని కొనుగోలు చేసే అవకాశం లేదన్నారు. ఒకవేళ బలవంతంగా ప్రభుత్వం భూమిని తీసుకునే ప్రయత్నం చేస్తే ఆత్మహత్యలే శరణ్యమని వాపోయారు. కాబట్టి తమ ఆవేదనను అర్థం చేసుకుని ప్రభుత్వం అదనంగా ధరిస్తే భూమి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని రైతులు స్పష్టం చేశారు. లేదనుకుంటే మార్కెట్ రేట్ అంటున్నాం ఆ ప్రకారం అంటేనే మీరు చెప్తున్నారు. దయచేసి ఇవ్వండి, మేము ఇచ్చేస్తాం. మా పొలం ఆధారపడి బతుకుతున్నాం. రేపటి నుంచి మాకు అమరావతిలోనే ఎక్కడో శాఖ ఉద్యోగాలు తీయండి. నాది 20 సెంట్లు మిగులుతుంది. ఎవరికి ఇవ్వను మీరే తీసుకున్నారు. మిగులుతుందండి పక్కన అన్నే ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు మొత్తం వచ్చి ఇక్కడ నిర్ణయాలు పోయడానికి వస్తారు సార్. ఎంతమందికి పనిస్తున్నారు ఇప్పుడు వాళ్ళు? ఎంత ఏ ఏరియాలో నుంచి కర్నూలు మొత్తం తీసుకొచ్చి ఇక్కడ పెడతారు. రావిపాడు జిరాయితీలో 40 నుంచి 45 వేలు కవులు నడిచిందండి. అదే టైంలో ప్రతిపాటులో 20 ఏళ్ళు నడిచింది, 17 వేలు 18 వేలు నడిచింది. ఎందుకు నడిచిందో మీకు అర్థమైంది, దాని అవగాహన అయిపోతుంది. 45 వేలు ఎందుకు నడిచింది? రావిపాడు భూమి భూగల భూమి, సారవంతమైన భూమి. 17 వేలు ఎందుకు నడిచింది? సౌడు భూమి, పనికిరాని భూమి. మీరు సౌడు భూమికి ఏమన్నా అది మా దురదృష్టం, నేనే మిమ్మల్ని అంటలేదు. సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో ఆ రేటు నమోదవడం మా దురదృష్టం. కాబట్టి మీరు ఇప్పుడు ఇవన్నీ భూమి మేము మా పిల్లలకి పెళ్లి చేసేటప్పుడు ఈ భూమి ఇది విలువ 40 లక్షలు అని చెప్పి వాళ్ళని నమ్మపలికి నమ్మించి అంటే కొంత మార్కెట్ ఉన్నది. పెళ్లిళ్ళు చేసాం. పెళ్లిళ్ళు చేస్తే ఇప్పుడు మీరు 20 లక్షలు ఇస్తున్నారు. ఆ 20 లక్షలు తీసుకుని వాళ్ళకి ఇస్తే వాళ్ళ పిల్లల్ని ఇంటికి పంపిస్తున్నారు. కానీ మీరు కాదు సార్, మీరు అంటే మీరు కాదు, మీ ఐఆర్ ఆఫీసర్స్, మీ ఐఆర్ ఆఫీస్ బలవంతంగా తీసుకుంటామంటే మేము రేసుకోవడం